బచ్చల కూర ఈ సీక్రెట్ టిప్ ఫాలో చేస్తే అస్సలు జిగురు అనేదే ఉండదండి. చూస్తున్నారు కదండి, కొంచెం కూడా జిగురు అనేదే ఉండదండి. ఎవరికైనా పెట్టినా కానీ మనం చెప్పిందాక ఇది బచ్చల కూర అని కూడా తెలియదండి. అంత బాగా వస్తుందండి, అస్సలు జిగురు లేకుండా. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుందండి. పైగా ఎప్పుడు చేసే పప్పు కాకుండా ఇలా చేసుకున్నారనుకోండి, ఆకుకూర ఎక్కువ వేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి, పిల్లలకైనా పెద్దలకైనా. హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు ఇట్లీ మీ భార్గవి. ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని చిటాపట అన్న తర్వాత ఎండుమిరపకాయ, కొంచెం పసుపు, ఇంగువ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని చీలికల్లాగా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత 10 చిన్నులపై రెబ్బలు తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. చిన్నులపై ముందే వేయకూడదండి, ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత వేయాలి, లేకపోతే మాడిపోతుంది. ఆ తర్వాత బచ్చల కూర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ వేగిన ఉల్లిపాయలో వేసుకొని, ఉప్పు వేయద్దండి ఇక్కడ, మళ్ళీ ఉప్పు వేస్తే నీరు వస్తుందండి. అందుకని చెప్పేసి ఉప్పు వేయకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలండి. మూత పెట్టద్దండి, అసలు మళ్ళీ జిగురు వచ్చేస్తుందండి. అలా అనేసి కలియపెట్టద్దండి, ఊరికే అలా తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో. ఆ తర్వాత సీక్రెట్ టిప్ ఏంటంటే, కొన్ని పుట్నాల పప్పు తీసుకొని రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ కచ్చాపచ్చాగా కోర్సులాగా దంచుకొని ఇందులో వేసుకొని కలియపెట్టండి. ఒక్కసారి మిక్స్ చేస్తే ఏదైనా జిగురున్నా కానీ మొత్తం పీల్చేస్తుందండి, అస్సలు జిగురు రాదండి. ఇవి మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో టాస్ చేయటం వల్ల, ఈ వేయించిన శనగపప్పు వేసి పౌడరు చేయటం వల్ల అస్సలు జిగురు రాదండి. కొంచెం వేగిన తర్వాత 4 టమాటోల్ని మీడియం సైజ్ తీసుకొని కట్ చేసి దీంట్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వేగనివ్వాలండి. నేనైతే మూత పెట్టలేదండి, ఇగురు కూరలాగా రావడానికి. మీకు కొంచెం గుజ్జు కూరలా కావాలంటే మూత పెట్టుకోండి, మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. కొంచెం సేపు వేగనివ్వండి. చూసారు కదండి, అస్సలు జిగురు అనేదే రాదండి. ఆ తర్వాత మనం కారం వేయట్లేదండి, మీకు కావాలంటే వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఆకుకూరలో పచ్చిమిరపకాయ కారమే బాగుంటుందండి మాకైతే. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి. చూసారండి, అస్సలు జిగురు అనేదే ఉండదండి కొంచెం కూడా. మీరే సర్ప్రైజ్ అయిపోతారండి చూసి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అది అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా బాగుంటుందండి. మీరు చెప్పిందాక బచ్చల కూర అని కూడా తెలియదండి, అంత బాగుంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లీ మీ భార్గవి. థ్యాంక్ యూ అండి.